అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజమే, అంత సౌందర్యం చాలా ముఖ్యం, కానీ ఇవాటి రోజుల్లో ఎప్పటికైనా సరే బాహ్య సౌందర్యం కూడా అంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసిన విషయం. కనుక చర్మ సంరక్షణకి, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలకి పరిష్కారాలు చూపిస్తూ బహుశా 30-40 వేల మంది పేషెంట్లని చూసి 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో యాక్ని, విటిలిగో, హెయిర్ లాస్, ఇంకా యాంటీ ఏజింగ్ ఇలాంటి అనేక విభాగాల్లో డర్మటాలజీ, కాస్మెటాలజీ ఈ రంగాలలో నిష్ణాతులై తన క్లినిక్లో ప్రముఖులకి, ప్రజలకి, సామాన్యులకి అందరికీ ఈక్వల్గా ప్యాకేజ్ సిస్టమ్ లేకుండా పర్సనల్ కేర్తో ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు మనందరికీ సుపరిచిత కాస్మెటిక్ అండ్ క్లినికల్ డర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్ మొన్నేతా నరేంద్రుల. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ వారి ప్రయాణం గురించి కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. వెల్కమ్ అండి. డాక్టర్ మొన్నేతా గారు, లాస్ట్ ఒక 15-20 years లో లైఫ్ బాగా మారిపోయింది. 100%. ఒక టైంలో బహుశా మీరు ఇంకా చాలా చిన్నవారు కాబట్టి ఒక టైంలో ఇండియా హెల్దీగా ఉన్నట్టు మీకు గుర్తా? మీరు పుట్టిన తర్వాత హెల్దీ ఇండియా చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు బాగా అన్హెల్దీగా మారిపోయింది. కారణాలు ఏంటంటారు? ఈ విధంగా చెప్తే అండి, అంటే మా చిన్నప్పుడు I'm 40+ నేను ఇప్పుడు. సో మా చిన్నప్పుడు చదువు, ఓకే, ఫుడ్ తినటం, ఆడుకోవటం, చదువుకోవటం, ఆ ఏజ్ అదే వరకు అయిపోయింది. ఓకే, సో టైంకి ఫుడ్ పడేది, టైంకి 9-10 కల్లా పడుకునే వాళ్ళం, ప్రశాంతంగా లైఫ్ గడిచిపోయేది. కాసేపు టీవీ అన్న ఎలిమెంట్ ఉండేది. ఓకే, బట్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా, అంటే పుట్టిన పిల్లల నుంచి ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కూడా కంటిన్యూస్గా ఫోన్ స్మార్ట్ ఫోన్ లైఫ్ని ఎంత పాజిటివ్గా మార్చిందో అంత నెగిటివ్గా కూడా మార్చిందండి. ఓకే, దీనివల్ల ఈ టీవీకి, ఫోన్కి అతుకుపోవటం వల్ల, రాత్రిపూట సినిమాలు, సిరీస్ ఇవి చూడటం వల్ల వర్క్ లైఫ్ కూడా ఎప్పుడైతే మనకి సాఫ్ట్వేర్ బూమ్ నడిచిందో ఆ టైంలో ఇవి ఎక్కువ అయిపోయి స్ట్రెస్ అన్నది చాలా మంది లైఫ్లో ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్కిన్, హెయిర్ పక్కన పెడితే చంటి పిల్లలు ఆటిజం, ఇట్ ఈస్ ఇన్ ద హై రేస్. ఐ థింక్ ఆటిజం ఎంత హైలో ఉందంటే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రశాంతంగా పడుకోవట్లేదు 9 నెలలు. సో దీనివల్ల ఈ స్ట్రెస్ స్లీప్ మీద బాగా ఎఫెక్ట్ పడింది, ఫుడ్ మీద విపరీతంగా ఎఫెక్ట్ పడింది, అడల్ట్రేషన్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువ అయిపోయింది, అవుట్ సైడ్ ఈటింగ్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువ అయిపోయింది. మనం చిన్నప్పుడు అంతా ఎక్కడ ఇంట్లోనే తినేవాళ్ళం, 3 పూట్ల ఎప్పుడు ఒక్కసారి హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటాం, చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటి, వారంలో 2-3 సార్లు కూడా బయట ఫుడ్ అంతా ఎంత కాదన్నా పామ్ ఆయిల్ వాడతారు, హోటల్ ఫుడ్ అంతా ఆయిల్స్ అన్ని తేడా ఉంటాయి. సో ఈ ఫుడ్లో బాగా చేంజెస్ వచ్చి హెల్దీ డైట్ అనేది తగ్గిపోయింది, జంక్ పెరిగిపోయింది, జంక్ ఐటమ్స్ టూ మెనీ ఉన్నాయి. ఓకే, ఒకప్పుడు మనం పల్లి చిక్కి, నువ్వుల చిక్కి ఖచ్చితంగా డైట్లో వారంలో 2-3 సార్లు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు పల్లి చిక్కి తినమంటే అబ్బా మంచిగా ఇంకేదైనా హెవీ జంక్ ఫుడ్ కావాలి. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ని బాగా డిస్టర్బ్ చేసేసాయండి. ఇంకా సిటీలో లైఫ్ స్టైల్ ఇంకా హారబుల్గా ఉందని చెప్పుకోవచ్చు కంపేర్టివ్గా. సో దిస్ ఈస్ ద రీజన్ మనకి డిసీజెస్ అన్ని ఇట్లా కోకోలలుగా బయటకు పడుతున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల, అడ్వాన్స్డ్ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ వల్ల అది కూడా తగ్గిస్తున్నాము. బట్ సమ్హౌ ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విషయం. అసలు డాక్టర్ మొన్నేతా మీతో మాట్లాడితే ఏదో ఫ్రెండ్తో ఏదో కాన్వర్జేషన్ అలాగా సరదాగా మాట్లాడుకున్నట్టు, బట్ చాలా సీరియస్ విషయాలు, కుండ బద్దలు కొట్టి కఠోరమైన వాస్తవాలు చెప్పారు ఇవాళ. మనం చేసే తప్పుల గురించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంప్రదించి 100% ఎవ్రీ టైం ఏ సీజన్కి తగ్గ టిప్స్, ఎవరు ఎలా ట్రీట్ చేయాలో కూడా మేము తప్పకుండా మా సుమన్ టీవీ వ్యూవర్స్కి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని ఈ ప్రక్రియ స్టార్ట్ చేసాము. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ విల్ మీట్ యు అగైన్ డాక్టర్ మొన్నేతా. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ వ్యూవర్స్ చూశారు కదా, చర్మ సౌందర్యం అది ఫస్ట్ మంచి మనసుతో వస్తుంది, సంతోషకరమైన మైండ్తో వస్తుంది, వాటితో పాటు చక్కటి డాక్టర్ని సంప్రదిస్తే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.